కాలపు ఇసుకల కింద ఒక గొప్ప నాగరికత దాగి ఉంది. ఇది ఈజిప్ట్, మెసొపొటేమియా లాంటి శక్తులకి సమానంగా అభివృద్ధి చెందినది. కాని ఇది మాయం ఎందుకు అయింది? ఇది ఎలాంటి రహస్యాలను దాచుకుంది? ఇప్పుడే చూస్తామన్నా ఇండస్ లోయ నాగరికత యొక్క ఆశ్చర్యచకితకరమైన మిస్టరీలు తెరవబోతున్నా. 1920లలో పురావస్తు శాస్త్రజ్ఞులు కొన్ని విచిత్రమైన అవశేషాలను కనుగొన్నారు. ఇవి చరిత్రను తిరగరాశాయి. ఇవే హరప్పా మరియు మొహెంజోదారో. ఈ నగరాలలో ఎత్తైన గోడలు, ప్రపంచంలో మొట్టమొదటి డ్రైనేజ్ వ్యవస్థ మరియు ఆధునిక నగరాలలా గల వీధి ప్రణాళికలు ఉన్నాయి. ఒక నిమిషం ఆలోచించండి. పురాతన ప్రజలు 4500 సంవత్సరాల క్రితమే అర్బన్ ప్లానింగ్ కనిపెట్టారా? ఇది మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. మనం పురాతన ఈజిప్ట్ మరియు మెసొపొటేమియా రెండు కలిపిన వాటికంటే పెద్దదైన ప్రాంతం గురించి మాట్లాడుతున్నాం. సింధు లోయ నాగరికత కేవలం చిక్కులు మాత్రమే కాదు, ఇది మానవ మేధస్సుకు నిదర్శనం. ఇంకా ఎంత గొప్ప సామ్రాజ్యాలైనా ఎలా కాలగర్భంలో కలిసిపోతాయో గుర్తు చేస్తుంది. ఆ గుసగుసలు ఇప్పుడు పెద్దదగా వినిపిస్తున్నాయి. మనం కూడా చివరికి వినడం మొదలు పెట్టాం. అంటిది భూమి మనకు చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. సింధు లోయ నాగరికతను నిజంగా ప్రత్యేకంగా నిలబెట్టేది దాని అద్భుతమైన నగర ప్రణాళిక. మొహెంజోదారో మరియు హర్పా వంటి నగరాలు ఒక గరిడ్ పద్ధతిలో నిర్మించబడ్డాయి. చాలా ఇళ్లు ఒకే పరిమాణంలో కాల్చిన ఇటుకతో కట్టబడ్డాయి. వాటికి సొంత స్నానాల గదులు, ఇంకా చాలా వాటికి బావులు కూడా ఉండేవి. వారికి వైద్యుల కింద కప్పబడిన మురుగు కాలువలు ఉండేవి. ఇవి ఇళ్ల నుండి మురుగు నీటిని బయటకు తీసుకువెళ్లేవి. మొహెంజోదారోలోని మహాస్నాన తోట్టం వారి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక గొప్ప నిదర్శనం. సింధు ప్రజలు నైపుణ్యం గల్ చేతి వృత్తులవారు మరియు చురుకైన వ్యాపారులు. పురావస్తు శాస్త్రవేత్తలు ఎన్నో కరకమండాలను వెలికి తీశారు. అందమైన మట్టి పాత్రలు, సంక్లిష్టమైన ఆభరణాలు మరియు రహస్యమైన టెరకోట్ బొమ్మలు. బహుశా అన్నింటికన్నా ప్రసిద్ధమైనవి వారి ప్రత్యేకమైన చతురస్రాకార ముద్రలు. ఇవి తరచుగా యూనికార్న్లు, ఎద్దులు మరియు ఏనుగుల వంటి జంతువులను చిత్రీకరిస్తాయి. వాటితో పాటు ఈ రోజుకి అర్థం కాని ఒక లిపి కూడా ఉంటుంది. వారు ప్రామాణికమైన తూనికలు మరియు కొలతలు అభివృద్ధి చేశారు. ఇది న్యాయమైన మరియు విస్తృతమైన వాణిజ్యానికి చాలా ముఖ్యమైనది. వారు చాలా దూర ప్రాంతాలతో వ్యాపారం చేశారని ఆధారాలున్నాయి. వారి అర్థం కాని లిపి, వారి నమ్మకాలు, వారి పరిపాలన మరియు వారి రోజువారీ జీవితాల గురించి ఇంకా ఎంతో తెలుసుకోవడానికి కీలకం. సుమారు క్రీస్తు పూర్వం 1900 సంవత్సరంలో ఏదో పెద్ద మార్పు జరిగింది. ఈ ఉత్సాహరితమున విస్తారమైన నాగరికత క్షీణించడం మొదలైంది. ఒకప్పుడు జంతో కర్కలాడిన గొప్ప నగరాలు ఖాళీ అవ్వడం మొదలయ్యాయి. అత్యున్నతమైన నగర ప్రణాళిక దెబ్బతింది. ఒకప్పుడు విస్తృతంగా వాడిన లిపి కనుమరుగైపోయింది. ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటి పర్యావరణ మార్పులను సూచిస్తుంది. సింధు లోయ నాగరికత ఎక్కువగా దాని నదులపై ఆధారపడింది, ముఖ్యంగా సింధు మరియు ఇప్పుడు ఎండిపోయిన పొగ్గర్ హక్రా నదులపై. పర్యావరణ సవాళ్లు, బహుశా వలసలు మరియు అంతర్గత ఒత్తిళ్ల కలయిక నెమ్మదిగా సింధు సంస్కృతి యొక్క నగరాలు ఖాళీ అవ్వడానికి మరియు రూపాంతరం చెందడానికి దారితీసింది. సింధు లోయలోని గొప్ప నగరాలు కనుమరుగైన ప్రజలు మరియు వారి సంస్కృతి పూర్తిగా మాయమైపోలేదు. వారి వారసత్వం ఫుగర్హన్ పూర్వంలో ప్రవహించే నదిలాగా తర్వాతి కాలపు దక్షిణ ఆసియా సంస్కృతులలో బెట్పడుతూనే ఉంది. కొన్ని కరాత్మక నమూనాలు, మతపరమైన ఆచారాలు, ఇంకా కొన్ని చేతియొత్తుల సంప్రదాయాలు కూడా సింధు కాలం నాటివాడిని ప్రతిధ్వనిస్తుంట్లు అనిపిస్తాయి. సింధు లోయ నాగరికతను ఆరం చేసుకునే అన్వేషణ ఇంకా ముగియలేదు. పురావస్తు శాస్త్రవేత్తలు కొత్త ప్రదేశాలలో తవ్వకాలు కొనసాగిస్తున్నారు మరియు పాత ఆవిష్కరణలను ఆధునిక పద్ధతులతో తిరిగి పరిశీలిస్తున్నారు. కానీ అతిపెద్ద బహుమతి ఇంకా అందకుండానే ఉంది: వారి లిపిని అర్థం చేసుకోవడం. సింధు లోయ నాగరిక భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటికి ఎంతో ముఖ్యమైన ఉమ్మడి వారసత్వం. దీని ఆవిష్కరణ వారి సమంత సుదీయోగతాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బాగా ప్రభావితం చేసింది. సింధు ప్రజల్క రహస్యాలతో కప్పబడి ఉన్నప్పటికీ ఇంకా బయటపడుతూనే ఉంది. ఈ ఆవిష్కరణ ప్రయాణం కొనసాగుతూనే ఉంది మరియు ఇది మనందరినీ ఆశ్చర్యపడటానికి, అన్వేషించడానికి మరియు ఈ అద్భుతమైన కనుమరుగైన సామ్రాజ్యం గురించి ప్రశ్నలు అడుగుతూ ఉండటానికి ఆహ్వానిస్తుంది.